పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నంది హిల్స్ వెళ్తున్నాం అనమాట. 2:45కి లేచాము, ఇప్పుడు 3:35 అవుతుంది. సో ఇప్పుడు క్విక్గా స్టార్ట్ అయిపోవాలి, మనకి అంత టైం లేదు, మళ్ళీ సన్ రైజ్ మిస్ అయిపోతాము. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటికి? నాకు ఇది ఫస్ట్ టైం అనమాట, అందుకే నాకు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. సో ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం, మనకి ఇంకా అంత టైం లేదు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంత ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక టాస్క్ అంటే మేము ఇలా స్టార్ట్ అయ్యామో లేదో అలా వర్షం స్టార్ట్ అయింది. మాతో పాటు నంది హిల్స్ వరకు ట్రావెల్ చేసింది అనమాట వర్షం కూడా. సో దట్ వాజ్ లైక్ అడ్వెంచరస్ రైడ్ అని చెప్పొచ్చు. యూజువలీ నేను బైక్లో వెళ్ళేదే తక్కువ, దట్టు వర్షంలో అయితే ఇంకా అస్సలే వెళ్ళను. సో ఆ రోజు మంచిగా నేను, మా హస్బెండ్, వర్షం అందరం కలిసి నంది హిల్స్కి వెళ్ళామన్నమాట. దట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లైక్ వర్షం పడుతుంది కదా, ఎలా అక్కడ వెళ్ళాక బిస్కెట్ అవుతుందా అది ఇది అని చెప్పేసి చాలా చాలా థాట్స్తో వెళ్ళాము. నేనైతే లిటరల్లీ తన బుర్ర తిన్నా, ఎలా ఏం చేద్దాం వెళ్దామా, డ్రాప్ అయిపోద్దామా అది ఇది అని చెప్పేసి ఎలానో స్టార్ట్ అయ్యాం కదా, వెళ్ళి చూద్దాం, బాగుంటే బాగుంటుంది లేదా లేదు అని చెప్పేసి ఫుల్ మోటివేషన్తో ఇంకా రీచ్ అయ్యామన్నమాట నంది హిల్స్. అయితే లక్కీలీ అక్కడికి వెళ్ళాక వర్షం అయితే ఇంకా లేదు. ఆల్మోస్ట్ నంది హిల్స్ వెళ్ళే వరకు కొంచెం వర్షం పడింది, బట్ అక్కడికి వెళ్ళాక ఇంకా వర్షం అనేది స్టాప్ అయిపోయింది అనమాట. అండ్ మధ్యలో లైక్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఒక జంక్షన్లో వస్తుంది అనమాట. సో ఆ జంక్షన్ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి. సో అది ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్లా ఉంది అందరికీ. లైక్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడానికి చాలామంది ఆగుతారు కదా, సో అలా కాఫీ, టీ, స్నాక్స్ ఇలా మంచిగా తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో మేము కూడా అదే చేసామన్నమాట. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదు, వర్షం వచ్చినా సునామీ వచ్చినా ఇంకా అలానే వెళ్ళిపోదామని చెప్పేసి ధూమచాలే అనుకుంటూ ఇంకా వెళ్ళిపోయాము మంచిగా. మధ్యలో అయితే ఆగి మంచిగా టీ తాగి, అండ్ అక్కడే మ్యాగీ కూడా ఉంది, అంటే యాక్చువల్లీ అక్కడ క్యాంప్ ఫైర్ ఉంది. సో దానికోసం వెళ్ళామన్నమాట. ఓన్లీ క్యాంప్ ఫైర్ వెళ్తే బాగోదు అని చెప్పేసి అక్కడ సరే ఓకే మ్యాగీ కూడా తిందాం, ఎలానో మార్నింగ్ ఏం తినలేదు కదా అని చెప్పేసి మ్యాగీ కూడా తీసుకున్నాం. అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. లైక్ మరీ ఇంట్లో లాగా రెస్టారెంట్స్లో ఉన్నట్టు, కెఫేస్లో ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ అలా అని చెప్పేసి వర్స్ట్గా కూడా లేదు, మంచిగానే ఉంది. ఆ వర్షంకి ఫుల్గా తడిచిపోయామన్నమాట. నేనైతే అంత తడవలేదు, వెనుకుంటా కాబట్టి. పాపం ఆయన అయితే చాలా చాలా తడిచిపోయారు. ఫ్రంట్ కూర్చుంటారు కాబట్టి ఆ వర్షం అంతా తనని దాటుకొని నా దగ్గరికి రావాలంటే కొంచెం లైక్ ఫ్రంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తడుస్తారు కాబట్టి పాపం చాలా చాలా తడిచిపోయారనమాట. సో ఇంకా మంచిగా మ్యాగీ అయితే తినేసాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము మ్యాగీ తినేసరికి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అదే పీక్ టైం అంట. లైక్ ఆ టైంకే ఇంకా మంచిగా గేట్స్ ఓపెన్ చేసే టైంకి ఫుల్ క్రౌడ్ స్టార్ట్ అయిపోతుందంట. 5:30కి అలా గేట్స్ ఓపెన్ చేస్తారనుకుంటా. సో ఓపెన్ చేసే టైంకి ఇంతమంది రెడీగా ఉన్నారు. అరే ఏంట్రా ఇది, అసలు ఇంతమంది ఉన్నారని చెప్పి అనుకున్నా. అంటే నేను వెళ్ళే ముందు కూడా రీల్స్లో చూసా లైక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి, లైక్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ నంది హిల్స్ ఎలా ఉంది అని చెప్పి. నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వామ్మో ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పేసి అప్పుడు అనిపించింది అనమాట. సో ఇంకా ఒకేసారి గేట్స్ ఓపెన్ చేసేసాక ఇంకా స్టార్ట్ అయిపోయాము ఘాట్ రోడ్లో వెళ్ళడానికి. ఇంకా 6 o'clock అలా అయితే ఇంకా చాలా చాలా కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట. నాకైతే అప్పుడు అనిపించింది ఇలా కార్స్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా అంతే సంగతులు. లైక్ ఆ వ్యూ కానీ, ఆ సన్ రైజ్ కానీ అన్నీ మిస్ అయిపోతాము ఆ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి. ఇలాంటి ప్లేసెస్లో మాత్రం బైక్ బెటర్ అని చెప్పి అనిపించింది. బైక్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఎలా అయినా లోపల దూరి వెళ్ళిపోవచ్చు. అదే కారు కాబట్టి, దట్టు అది చిన్న రోడ్ కాబట్టి ఇంకా ఓవర్టేక్ చేయడానికి అది ఇది ఇంకేమీ అవ్వదు అనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్లా అనమాట. ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఉండేది మార్తాలిలో. సో మార్తాలి నుంచి నంది హిల్స్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు అరౌండ్ 1 hour 45 minutes అలా పట్టింది. లైక్ 1.5 hour 1 hour 45 minutes అలా పట్టింది అనమాట.
పార్కింగ్ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉండే. అసలు కొన్నిసార్లు అయితే పార్కింగ్కి కూడా మనకి ప్లేస్ దొరకదంట, అంత ఫుల్ అయిపోతాయంట వెహికల్స్తో. బట్ మాకైతే లక్కీలీ కొంచెం మేము త్వరగానే వెళ్ళిపోయాము, చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము, మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి మాకు లక్కీలీ ప్లేస్ దొరికింది. సో స్టార్ట్ అయ్యాము వాక్ చేయడానికి. పార్కింగ్ నుంచి ఐ గెస్ ఆ వ్యూ పాయింట్కి ఐ గెస్ 1 కిలోమీటర్ అనుకుంటా, ఓవరాల్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అని చెప్పారు. సో ఐ గెస్ ఆ వ్యూ పాయింట్కి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. మధ్యలో అంతా కైండ్ ఆఫ్ ఫారెస్ట్లా ఉంటుంది. ఇది అంత ట్రెక్కింగ్ అన్నట్టు ఉండదు, జస్ట్ ఒక ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఫుల్ గ్రీనరీ ఉంటుంది అన్నమాట. ట్రెక్కింగ్ ఉంటుందా అని ముందే అడిగా, నా గురించి నాకు తెలుసు కాబట్టి ట్రెక్కింగ్ మనకి అంత అలవాటు ఉండదు, దట్టు చాలా టైం పట్టిస్తుంది. ఇంకా ట్రెక్కింగ్ అంటే ఇంక అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పి అడిగా. బట్ లక్కీలీ ట్రెక్కింగ్ ఉండదని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి అనుకున్నా. ఇది లైక్ నార్మల్ వాక్ చేయడమే కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. అండ్ పైన మనకి 2 టెంపుల్స్ కూడా ఉంటాయి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, సో జస్ట్ నార్మల్గా బయట నుంచే ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట. మళ్ళీ షూస్ అవి ఇవి తీసి వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్ళలే అనమాట. షూస్ తీయడం పెద్ద మ్యాటర్ కాదు, చలి బీభత్సంగా ఉందన్నమాట. నాకు ముందే చలి అంత తట్టుకోలేను, సో ఫుల్ ఫ్రీజ్ అయిపోయా అప్పటికి. ఇంకా బైక్ పైన వచ్చేసరికి ఆ వర్షంలో తడిచేసరికి ఇంకా ఫుల్ అవుట్ అనమాట. ఇంకా సరే ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీయలేదు. అండ్ నేను ఇంకా జాకెట్స్ ఎక్కువ ఎక్స్ట్రా ఏం వేసుకోలేదు. నేను జస్ట్ నార్మల్గా జీన్ జాకెట్ వేసుకున్నా, ఓకేలే అంత చలి ఉండదేమో అని చెప్పేసి ఇంకా నేను అంత ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళలే అనమాట. లిటరలీ ఇంకా నాకు అయితే ఘోరంగా చలేసింది. లాస్ట్ వచ్చేసరికి ఇంకా ఫుల్ షివర్ అయిపోయా అనమాట ఆ చలికి. ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సింది బట్ ఇంకా తీసుకెళ్ళలేదు. సో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి మంచిగా స్నాక్స్ తీసుకెళ్ళాము, అవి తింటున్నాం అన్నమాట. మేమైతే అరౌండ్ 2 hours ఉన్నాము ఆ పైన ఆ వ్యూ పాయింట్లో. బట్ ఏంటంటే అక్కడ సన్ రైజ్ అంత త్వరగా అవ్వలేదన్నమాట. ఎంత చూసినా లైక్ ఆ ఫాగ్ ఉంది కానీ లైక్ మంచిగా సన్ రైజ్ అయితే కాలేదు. సో ఇంకా వెయిట్ చేసి ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తాం, ఇంకా అవ్వట్లేదు సన్ రైజ్ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంకా అక్కడ వ్యూ పాయింట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో శివాలయం అనుకుంటా. సో ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాము. ఆ టెంపుల్లో లోపల మంచిగా చాలా వామ్గా ఉంది. సో బయట మాత్రం బీభత్సమైన చలి. సో నెక్స్ట్ నుంచి ఎప్పుడైనా వెళ్తే ఇలాంటి ప్లేసెస్కి, హిల్ స్టేషన్స్కి మంచిగా లైక్ ఎక్స్ట్రా జాకెట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. నాకు యూజువల్లీ వింటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, లైక్ మనాలి, కాశ్మీర్ అవి ఇవి. బట్ ఐ నో నేను చలికి అంత తట్టుకోలేనని చెప్పేసి ఇంకా అందుకనే అంత ఇంట్రెస్ట్ చూపాను అనమాట. బట్ వెళ్ళాలని మాత్రం ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి వేరే వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్తే ఇంకా అంటే లైక్ ఎగ్జిట్ వైపే మనకి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ అవి ఉంటాయంట. సో అలా ఇంకా కొన్ని చూడడానికి కూడా ఉంటాయంట. సో ఇంకా అలా వెళ్తున్నాం అన్నమాట. బట్ నాకైతే నచ్చింది, నంది హిల్స్ మంచిగా నచ్చింది. బట్ మంచిగా సన్ రైజ్ అయి ఉంటే కూడా ఇంకా బాగుండేది. బట్ నాకు ఆంధ్ర సైడ్ లైక్ మన వంజంగి, లంబసింగి అవన్నీ చూసి ఇలానే ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. బట్ ప్లేస్ అయితే బాగుంది, బట్ ఇంకా సన్ రైజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది.
ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఆ గాలి వచ్చి ఆ ఫాగ్ అంతా స్ప్రెడ్ అయ్యి అప్పుడు ఆ వ్యూ అంతా కొంచెం కనిపించింది. కొంచెం గ్రీనరీ ఉందన్నమాట. అప్పుడు కొంచెం కనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఇంకేం తినలే కాబట్టి ఏదో తెచ్చుకున్న కొన్ని స్నాక్స్ తిన్నాము. ఇంకా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. పూరి అండ్ దోశ ఆర్డర్ చేసుకున్నాం. పూరి అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ దోశ అబోవ్ యావరేజ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. పూరి అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి? ఇక్కడ నంది హిల్స్ అలా పేరు రావడం గల కారణం ఏంటంటే నంది ఉంటుంది అనమాట. సో బిగ్ నంది మేము కాసేపట్లో చూపిస్తాం, చూడండి. యాక్చువల్లీ నంది హిల్స్కి ఎందుకు నంది హిల్స్ అని నేమ్ వచ్చింది అంటే, పైన లైక్ మనకి హిల్ టాప్లో నంది ఉంటుందంట. సో ఆ నంది ఉండడం వల్ల నంది హిల్స్ అనే పేరు వచ్చిందంట. నంది దగ్గర పూజలు అవి కూడా మంచిగానే చేస్తున్నారు. ఇలా ఆన్ ద వేలో మనకి చాలా మంకీస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ లైక్ మేము అలా వాక్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ వచ్చారనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళని చేస్ చేసాయి మంకీస్. లిటరలీ వాళ్ళు ఎలా రన్ చేశారంటే ఘోరంగా పరిగెత్తారు ఆ మంకీస్ అటాక్ చేయడం వల్ల. అండ్ వేరే వాళ్ళ చేతిలో వాటర్ బాటిల్ బ్యాగ్ ఉంటే అది కూడా లాక్కొని వెళ్ళిపోయింది అనమాట. సో అందుకనే మన బిలాంగింగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మంకీస్ ఉన్నప్పుడు. నేను ఇంకా లిటరలీ మంకీస్ ఉన్నప్పుడు ఇంకా ఫోన్ కూడా తీయలేదు, ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి టిప్పు సుల్తాన్ రెసిడెన్స్ అంట. అక్కడ అయితే అంతగా చూడడానికి ఏం లేదు, జస్ట్ నార్మల్ బిల్డింగ్ ఉంది. మరి ఇంకా లోపల ఇంకేమైనా ఉందో మాకు తెలియదు, జస్ట్ మేము బయట నుంచి చూసేసాము. అండ్ ఆ బిల్డింగ్ లోపల నుంచి వెళ్తే మనకి కొంచెం అండర్ గ్రౌండ్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. లిటరలీ చాలా స్టెప్స్ ఉంటాయి అండ్ అది కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట ఎక్కడానికి. వామ్మో, దిగేటప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కానీ లైక్ పైకి వచ్చేటప్పుడు మాత్రం ఘోరంగా ఉంటుంది. అంటే కొంచెం అనీవెన్గా ఉంటాయి అండ్ చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా కష్టం అన్నమాట. సరే ఓకే చూద్దాం, మనం వెళ్ళింది ఫస్ట్ టైం కదా, అంతా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కష్టపడి వెళ్ళాము. బ్యాడ్ ఏంటంటే ఆ టెంపుల్ క్లోజ్లో ఉండే అనమాట మేము వెళ్ళినప్పుడు. సో సరేలే అని చెప్పేసి ఇంకా పైన దండం పెట్టేసుకొని ఇంకొచ్చేసాము. ఇంకా రిటర్న్ వచ్చేసరికి చాలా వెహికల్స్ ఖాళీ అయిపోయాయి. ఇంకా అంతే, ఆ పీక్ టైం అయిపోయాక ఇంకా చాలా వరకు వెళ్ళిపోతారు. అండ్ ఇంకా మేము నంది హిల్స్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. క్రేజీ ఉండే అసలు, ఘాట్ రోడ్ మొత్తం చాలా బాగుంది. లైక్ వెళ్ళేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా రిటర్న్లో ఇంకొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ నంది హిల్స్ నుంచి మేము ఈషాకి వెళ్తున్నాం అనమాట, చిక్బల్లాపూర్. లైక్ నంది హిల్స్ నుంచి ఈషాకి అరౌండ్ 16-17 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. సో ఎలానో వచ్చాం కదా దగ్గర వరకు అని చెప్పేసి ఇంకా సరే వెళ్దామని చెప్పి అన్నారనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం. సో ఫైనలీ మనమైతే ఈషాకి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈషా లైక్ కోయంబత్తూర్ ఈషాకి ఇక్కడ చిక్బల్లాపూర్ ఈషాకి చాలా డిఫరెన్స్ ఉంది.
అక్కడ కోయంబత్తూర్ అయితే ఫుల్ మొత్తం ఆల్ సెట్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే ఇంకా చాలా చాలా ఇంకా చేయాలన్నమాట, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓన్లీ జస్ట్ స్టాచ్యూ ఒక్కటే ఉంది. బట్ రోడ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టుంది అనమాట. అది బాగుంది. లైక్ చాలా సరౌండింగ్స్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే చేయాలి. బట్ ఇది కూడా ఫుల్ వీకెండ్స్ అయితే ఘోరంగా క్రౌడ్ ఉంటుందంట. పార్కింగ్ కూడా ఎక్కడో పెడతారంట. చాలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ చెప్పారనమాట. అండ్ స్టాచ్యూ అయితే సేమ్ కోయంబత్తూర్కి చిక్బల్లాపూర్కి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. లైక్ చూస్తే కైండ్ ఆఫ్ పీస్ఫుల్నెస్, పాజిటివిటీ వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఈవినింగ్స్ అయితే లేజర్ షోస్ అవి ఉంటాయంట. లేజర్ షో అయితే మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, కాసేపు కూర్చున్నాము, చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. అండ్ లోపల మనకి ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. చాలా ఉన్నాయి, మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా ఇది. సో దీనికి వెళ్ళాము. ప్రైస్కి ఆ క్వాంటిటీకి అసలు లైక్ పోలికే లేదు. చాలా అంటే కొంచెం కాస్ట్లీ ఉండే, బట్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ అనమాట. మేము హాట్ చాక్లెట్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాం, అది చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అసలు అంతేం లేదు. సో ఫైనలీ మేమైతే బెంగళూరు మస్ట్ విజిట్ ప్లేసెస్ని 2 కవర్ చేసేసాము 1 డేలో, నంది హిల్స్ అండ్ ఈషా. సో ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.